నాకు కనిపించలే, నీకెక్కడ కనిపించిందిరా నాయన? నీకెక్కడ కనిపించిందిరా బుడ్డోడా? ఇది మట్టుకొచ్చేద్ది ఎక్కడ పడితే అక్కడండి, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది. ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది అయ్యగారు స్మెల్లలతో. ఏమొచ్చిందమ్మా? నాకు అసలు కనిపించలేదు. నేనా మన కోతమ్మ గారు గట్టిపళ్ళు పెట్టాయి కదండి, తినేసి ఇక్కడ వేసేసి. ఎక్కడ నాన్న? అక్కడ ఏం లేవు పిచ్చి తల్లి. తోటలో ఒక అబ్బాయి ఉంటున్నారండి, అతను కూడా తెచ్చాడంట ఈడు ఫ్రెండ్ అని. అదేమో చూసిందేమో ఎగురు పడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో ఏనా అన్న బుల్లెట్ బాబు వస్తున్నాడు. బుల్లెట్ అన్నయ్య, మన అన్నయ్య వచ్చేతనే. అదిగా చూడండి, వాళ్ళ అన్నయ్యని తెలిసిపోద్ది. బుల్లెట్ వేసుకొస్తే వాళ్ళ అన్నయ్య అంట. పాపం అన్నయ్య వర్షంలో తడిసిపోయి ఉంటాడు పిచ్చి తల్లి. కట్టేయమండి, ఇప్పుడు కట్టేనిస్తాడు వాడు. టాయర్ని ఉప్పామండి. దానన్నా దానన్నా కొబ్బరి పీసు పట్టుకో, వాంతి అవుతుంది. యదవేషాలు అతను ఇక బాగా దరువు నేర్చాడు అయ్యా బాబు. ఎవరో వస్తున్నారని వాడు కూడా మీకు చెప్తున్నట్టున్నాడు. బాలాట మానేశాడు, ఈ కొబ్బరికాయతో ఆడుతున్నాడు ఇక ఆటలో. మూతి నిండా పెరుగన్నం చేసుకుని మూతి తోడవ నీకుండా. ఎంత ముద్దు చేస్తాడో నుండి. ఆ పీస్ అంతా నోట్లోకి వెళ్ళదురా నాయన. ఎవరో వస్తున్నారని ఆడికి కూడా అర్థమైనట్టుంది. ఇప్పుడు అక్కడ కరెంట్ వైర్లు ఏమన్నా తగులుతాయేమోనండి, చూసుకోండి మరి. వీడిని ఇప్పుడు అనవసరంగా ఈ ఉరుములు ఏంటరా నాయన? వస్తానే ఉన్నాయి పెద్ద పెద్ద ఉడుములు వస్తానేయండి బాబు. మా మమ్మీకి నాకు కూడా భయం అండి బాబు. తగులుద్ది. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడితే కనరా. మంచం మీద పడుకుంటావమ్మా? ఇన్ను తల్లి పేరు చూడండి ఎంత బాగుందో. ఇన్ను తల్లి పేరు చూడండి. మంచం మీద పడుకుంటావా? అన్ని యాక్షన్ బాద్రవో. ఏం యాక్షన్ లేదు. దొంగరౌడి కూడా యాక్షన్కి ఏం తక్కువ లేదండి. మంచం మీద పడుకుంటాడంటండి. మంచం మీద దిగు మా. చాలే, ఇంకా యాక్షన్ చాలే. అన్నయ్యకి చూపిస్తాను ఆగు. నిన్ను అన్నయ్యకి చూపినా దిగా. యాషాలేకు దిగాలే. కర్ర పెట్టుకొస్తున్నా ఉండు. కర్ర పెట్టుకొస్తా. దిగు. కళ్ళు తుడుచుకున్నా సరే అండి. ఏమైంది? వేడి చేసేస్తుంది ఈరోజు. కళ్ళు తుడుచుకున్నా సరే అండి. ఇలాగే ఉన్నాయి. మొన్న చీరంతా బాడిదో అయిపోయింది. ఎంగిలి మళ్ళీ చేతులు కడుక్కురావాలి వీళ్ళు. పళ్ళు చూడండి, పళ్ళు ఫైటింగ్లు. చాలే, ఇంకా చాలే. యాక్షన్ చాలే. దిగాలి. దిగు నాన్న, అన్నయ్య తిడతాడులే. దిగు. ఇక మన పెద్దమ్మ, బుజ్జి పెద్దమ్మ, అత్తయ్య చూసారంటే ఇక తిట్లు. ఏంటి ఆ మంచాలు ఏంటి, ఆ లోకం ఏంటి? అమ్మకి కొడుకు కూడా శుభ్రం లేదు. జుబ్బడాలు అస్సలు లేవు, ఇద్దరికి జుబ్బడాలు లేవు. అబ్బో, అమ్మకి శుభోదయం చెప్పడం ఏం లేదు. ఎటు తిరిగి కూర్చున్నారు మీరు? కనమా పిచ్చి తల్లిలండి పాపం. ఇప్పుడు మళ్ళీ ఏం పళ్ళు లేవు. సీతాఫలాలు వస్తాయండి అప్పటికి మళ్ళీ. లేకపోతే అందాక పండిన పామాయిల్ కాయలు తింటున్నాయి అన్నమాట. ఇంకెక్కడనే ఎన్నో పళ్ళు ఉంటాయి ఏమోలేండి. చిట్టు తల్లి ఎలా చూస్తుంది చూడండి. చిట్టు తల్లి బుజ్జమంలో చూసకుంది, చూడాలనిపిస్తుందండి. పట్టుకో. కింద పడ్డా పట్టుకునేది. తెలివి, నీ తెలివి తెగలన్నట్టుంది నా తెలివిలాగా. పట్టుకో. ఇదిగో మడ్డి ముండ. అబ్బా ఏం జుబ్బడాలి. అబ్బా
పిల్లలు ఎంతెంత చూపడాలండి బాబు ఇట్లా అయ్యో చెప్పుడాలంటే చెప్పుడాలి కదండి బాబు ఈ పిల్లోడే చెప్పుడాలి ఇప్పుడు 11 అయిందండి టైము 11 ఇంకా పైన అయిందండి జబ్బుడాలు ఉంటాయి ఈ పిల్లోడు జబ్బులాడు అంట ఈదిలో తిరిగి వచ్చాడు అర్ధరాత్రి కూడా మన షెడ్లో అండి బయట షెడ్లో వీడి ఫ్రెండ్స్ పడుకుంటున్నాయి వీడికి ఎందుకండి వాటిని ఈ నెల్లి తోలు వచ్చేదాకా డ్యాన్సులు వేస్తానే ఉన్నాడు వర్షంలో మళ్ళీ జుబ్బడాలంట బాగా జుబ్బడాలంట చూసారని అన్నీ నా పేరు బాగుందని అందరూ చెప్పండి మీరు ఇప్పుడు మన సోమాద్రి కుటుంబ సభ్యులైనటువంటి తుమ్మలపల్లి వనిత గారు కూడా మనకి ఒక విషయాన్ని మెసేజ్తో పంపించారు. విందాం ఒకసారి. మన సోమాద్రి కుటుంబ సభ్యులందరికీ జై శ్రీరామ్ అండి. అలానే కళాపోషక చౌదరిబాబు గారికి నమస్కారం అండి. నాతోటి గాయని గాయకులకు గ్రూప్లోని పెద్దవారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అండి. నా పేరు తుమ్మలపల్లి వనిత, మాది కలగ లక్ష్మీపురం అండి. ఈరోజు ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందండి. అలానే క్రాంతి కుమారి గారి చేత ఏనుగు వెంకటేశ్వరరావు గారి చేత జరపబడుతుందండి. అందులో భాగంగా నా ముఖ్య ఉద్దేశం ఏమిటనగా మన సత్తుపల్లిలో జరిగిన మన స్వరమాధురి కార్యక్రమం సత్తుపల్లిలో జరిగిన సమ్మేళనం బాగా జరిగినదండి. అలానే వచ్చే సంవత్సరం కూడా మన స్వరమాధురి సమ్మేళనం ఇంకా మార్పులు చేసి ఇంకా బాగా చేయగలరా, అలా మార్పులు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. అలానే దేవి నవరాత్రులు జరుగుతున్నాయి దసరా సందర్భంగా. ఆ నవరాత్రుల్లో 11 రోజులు టాస్క్ తీసి అందులో గెలుపొందిన వారికి ఆత్మీయ సమ్మేళనం మన స్వరమాధురి ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన అమ్మవారి ప్రతిమలు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. దానికి వేరేమంటారండి? నమస్తే అమ్మ వనిత గారు. శ్రీరామ్ అండి. శ్రీరామ్ అండి, మన స్వరమాధురి తల్లి. నమస్తే అండి వనిత గారు, మీరు చెప్పింది చాలా బాగుందండి. మామూలుగా దసరా నవరాత్రులు కూడా ఇప్పుడు నవరాత్రులలో ఇప్పుడు 11 రోజులు చేయాల్సిన అవకాశం వచ్చింది. అలాగే 11 రోజులు కూడా ఏదో ఒక ప్రైజ్ ఇచ్చేటట్టుగా అందరూ ఇక్కడే అధ్యక్షులు వారు, గౌరవాధ్యక్షులు వారు, అడ్మిన్లు అందరూ ఇక్కడే ఉన్నారు. దానికి వాళ్ళు చెప్తారమ్మా. అయితే ఇంకా రెండోది ఏంటంటే ఈ మన ఆత్మీయ సమ్మేళనంలో చాలా ఆనందంగా ఉన్నాం మన అందరము. అలాగే యానివర్సరీ మన పెట్టి సంవత్సరం అవుతుంది. అప్పుడు ఆత్మీయ సమ్మేళనం మనం పెట్టుకుందారని ప్రతి సంవత్సరం అలా పెడతాము, అలా పెడదారని అనుకున్నాము. ఆ పెట్టినప్పుడు మనందరం సంతోషంగా ఉన్నాం, చక్కగా మన గ్రూప్ సభ్యులందరూ. అలాగే ఆ సంతోషాన్ని ఒక 2-3 బయట లేనటువంటి వాళ్ళకి, పేద కళాకారులకి ఎంతో కొంత మనం ప్రైజ్ రూపంలో ఇచ్చి మనకు తిరిగినటువంటి వాళ్ళకి వాళ్ళని కూడా ఒక 4-5 సంతోష పెడితే బాగుంటుందని నా ఆలోచన. అది చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా ఇక్కడ అధ్యక్షులు వారు వీళ్ళందరూ ఇలా ఇక్కడ ఉన్నారు కనుక దానికి వాళ్ళు స్పందన మనం వినాలి. సంతోషం మనం అందరం పడ్డాం, బాగుంది, చాలా బాగా చక్కగా జరిగింది. అట్లాగే ఈసారి ఇంకా బాగా చేసుకుందాం, ఇంకా సంతోషంగా. ఇలాంటివన్నీ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత విరాళం ఇచ్చి అలాగా మన అడ్మిన్స్కి, అధ్యక్షుల వారికి చేదోడు ఆదోడుగా ఉంటే మంచి మంచి కార్యక్రమాలు చేసి మన అధ్యక్షుల వారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని అంటూ ఉంటారు. అందుకనే నాకు ఆలోచన వచ్చింది, ఒక 4-5 3 లేనటువంటి పేద కళాకారులకి ఆ రోజున మనం ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. మీరు కూడా చెప్తే బాగుంటుంది. నమస్కారం మా తల్లి, చాలా చక్కగా అడిగారు మీరు. మన నవరాత్రుల టాస్క్లో కూడా కొన్నిసార్లు అమ్మవారి మీద పెట్టుకుంటున్నాం కాబట్టి ఏమైనా గిఫ్ట్లు ఇస్తే బాగుంటుందని ఆలోచించేశారు. మేము అడ్మిన్స్ అందరం మాట్లాడుకొని అందులో మనకి ఇప్పుడు మన గౌరవాధ్యక్షులు కేసీ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయన మనకు ఒక ధైర్యం, ఆ ధైర్యం మనకు తోడదు కాబట్టి మనం
ముందుకు ఎదగలమని నా నమ్మకము. మీరు కోరినట్టు రేపు అమ్మవారి టాస్కుల్లో కూడా 10 రోజులు ఉండేది కూడా 11 రోజులు వచ్చింది అనుకుంటాను. ఈ 11 రోజులు కూడా అమ్మవారి పాటలు పాడిన వారికి రోజు కూడా లాటరీ ద్వారా ఒకరి విజేతని ఎన్నిక చేసి వాళ్ళకి గిఫ్ట్లు ప్రదానం చేసే కార్యక్రమాన్ని కూడా మీ ద్వారా నేను ప్రశ్న సమాధానంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరితో మన అడ్మిన్స్ తోటి మన ఉపాధ్యక్షుడి గారితో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేసి అందరూ సంతృప్తి పడేలా గ్రూప్ని చూస్తాం తల్లి. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. అలాగే మన ముఖాముఖిలోనే మన చౌదరి గారు కూడా మీకు వాగ్దానం చేశారు ఏదో ఒక కార్యక్రమం చేద్దామని. మీరు దాన్ని ఆ విషయాన్ని చౌదరి గారితో చెప్పించిన ఆ ఘనత మీకే దొరుకుతుంది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడు పాకులపాటి రమాదేవి గారు మనకి ఒక మెసేజ్ పంపించారు. నమస్కారాలండి. మనస్వర మధురి ఫ్యామిలీ అందరికీ, కళాపోషక గురుబాబాయ్ గారికి, అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, అడ్మిన్స్ అందరికీ నా నమస్కారాలండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్న మన అడ్మిన్ క్రాంత్ కుమార్ అన్నయ్య గారికి, ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్న ఏను వెంకటేశ్వర అన్నయ్య గారికి కూడా నా నమస్కారాలండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే, మనం గురువు గారిని ఎందుకు ఎన్నుకుంటామండి? గురుభక్తి చాటుకోవడానికి. గురువు గారు ఏది చెబితే అది తూచా తప్పకుండా ఆచరించడానికి మనం గురువు గారిని ఎన్నుకుంటామండి. అలాగే మన గురుబాబాయ్ గారు ఇంత మనస్వర మాధురి అనే పాటల పల్లకి గ్రూప్ని నిర్వహించడం చాలా చాలా బాగుంది కదండి. బాబాయ్ గారు కానీ, సత్యనారాయణ బాబాయ్ గారు కానీ, ఇంకా అడ్మిన్స్ అందరూ కూడా ఎవరైనా సరే విశ్లేషణ చెప్పండి, రిటర్న్ కామెంట్ పెట్టండి అని మ్యాటర్లు పెడతానే ఉన్నారు. అలాగే విశ్లేషణ కమిటీలో వాళ్ళు కానీ, మన ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది కానీ విశ్లేషణ చెప్పండి, రిటర్న్ కామెంట్ పెట్టండి అని చెప్తానే ఉన్నారు. అయినా కొంతమంది ఎందుకో బాగా అశ్రద్ధ చేసి ఏంటి వాళ్ళు చెప్పారు మనం చేసేది అన్నట్టుగా భావిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నానండి. అలా కాకుండా గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ పాట పాడాలని, విశ్లేషణ చెప్పాలని, రిటర్న్ కామెంట్ కూడా పెట్టాలని, అలా జరిగినప్పుడే మనం ఒకరికొకరికి పరిచయం అవుతామండి. అలాగే ఆత్మీయులు, స్నేహితులు, ఇంకా బంధుత్వాలు బంధాలు ఎన్నండి అసలు. అమ్మ, నాన్న, పిన్నులు, అక్కలు, అన్నయ్యలు ఒకటి కాదండి, ఇంతమంది ఫ్రెండ్స్ అవుతా ఉన్నామే. మరి అలాంటప్పుడు విశ్లేషణ కార్యక్రమం ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారో తెలియట్లేదండి. ఇలా ఇది ఇన్న తర్వాత అయినా మన గురువు గారికి మన గురుభక్తి చాటుకోవాలంటే కంపల్సరీ విశ్లేషణ చెప్పమని, రిటర్న్ కామెంట్ పెట్టమని, ప్రతి ఒక్కరూ మనం కూడా ఇంకా రోజు మ్యాటర్లు పెడతా ఉండాలని నా అభిప్రాయం అండి. అలాగే వాళ్ళు చెప్పాలని కూడా నా యొక్క కోరిక అండి. ఇది ప్రశ్న అంటారు ఏమంటారు నాకైతే తెలియదు. నేను ఇలా అడగాలనుకున్నాను. ఇక నుంచి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. విశ్లేషణ కానీ, రిటర్న్ కామెంట్ కానీ తప్పకుండా వస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రిటర్న్ కామెంట్లు మరీ శాంతం మానేస్తారండి. అందుకని నేను ఇలా అడగాలనుకుంటున్నానండి. వాళ్ళకి విన్నవించుకుంటున్నా కూడా అండి, ప్రతి ఒక్కరికి ఇది చెప్పని వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి రమాదేవి గారు. చాలా చక్కని విషయాన్ని తెలియజేయడమే కాకుండా గురుబాబాయ్ను కొత్త అవార్డు, ఎందుకంటే మేము కళాపోషక అవార్డు ఇవ్వడానికి మాకు చాలా టైం పట్టింది. మీరు చాలా సింపుల్గా గురుబాబాయ్ కొత్త పదాన్ని ప్రయోగించారు. ఇక నుంచి దాన్ని అందరూ కంటిన్యూ అవుతారు. ఎందుకంటే ఇది చాలా బాగుంది. ఒక పక్క బాబాయ్ గారు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది గురువు గారు అనే కొంతమంది ఉన్నారు. ఇద్దరిని మిక్స్ చేసి మీరు గురుబాబాయ్ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారు. ధన్యవాదాలు. ఇప్పుడు వెంకటేశ్వర గారు ఈ ప్రశ్నకి సమాధానం తెలియజేస్తారు. నమస్కారం అండి రమాదేవి గారు. మీరు మీరు మీ నోటంటే మీరే అన్నారు ఇది క్వశ్చన్ లేకపోతే ఆన్సర్ అనేది. మీరు అన్నీ కూడా చక్కగా చెప్పారు, చాలా సంతోషం. ఈ ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఇదే సందర్భం వస్తే మన అధ్యక్షుల వారు మేము కూడా చెప్పాము. అందరూ కూడా పాట పాడటం, విశ్లేషణ చెప్పడం, రిటర్న్ కామెంట్స్ చేయాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము. నిదానంగా అర్థం చేసి ఒక తర్వాత ఒకరు వచ్చి
చేస్తారని అనుకుంటున్నాము, చేయాలని కూడా కోరుకుంటున్నాము. అంటే పాటలు పాడిన వాళ్ళకి నాకు ఒకటే అనుమానం, నాకు సరిగా రాదు కదా అనే భావం పక్కన పెట్టేయాలండి. నాకెందుకు రాదు, పాడుతా ఉంటే అదే వస్తుందిలే, ఏమవుతుంది దేవుడి పాటే కదా అని కొద్దిగా భయం తగ్గించుకుని పాడితే పాడేవాళ్ళ సంఖ్య పెరుగుద్ది. అలాగే విశ్లేషణ కూడా మీరు అన్నట్టుగా ఎవరో గర్వంతో కాదండి, అవకాశం లేక టైం లేక జరుగుతుంది. అది దాంట్లో ఎవరు తప్పు కాదు. కానీ ఆ విశ్లేషణ చెప్పలేని వాళ్ళు తెలుగులో మ్యాటర్ రాసి నేను ఈరోజు విశ్లేషణ చెప్పలేకపోతున్నాను, మీరు విశ్లేషణ కమిటీ వాళ్ళు చెప్పండి దయచేసి అని ఒక మెసేజ్ పెడితే సరిపోద్దండి. వాయిస్ మెసేజ్ అన్ని వినాలంటే ఎవరు వినలేరండి. ఆ మ్యాటర్ పెడితే ఆటోమేటిక్గా కళ్ళకి కనపడతాం, వాళ్ళని తక్కువ అక్కడ ఆగి చూస్తారు, ఎండి ఇది అవుతుంది. ఆ విశ్లేషణకి టైం పెంచమంటున్నారు, పెంచాలని చెప్పారు. అయినా సరే అంత టైం అవసరం లేదండి. ఒక 10 మంది విశ్లేషణ చెప్పకపోతే ఆ 10 మంది నేను విశ్లేషణ చెప్పలేకపోతున్నాను అని తెలుగులో మ్యాటర్ పెడితే ఎవరో ఒకరు చెప్తారు. విశ్లేషణ కమిటీ వాళ్ళకి తప్పేమి ఉండదండి. ఇప్పుడు విశ్లేషణ చెప్పని వాళ్ళకి కూడా తప్పు ఉండదండి. ఎందుకంటే అనేక కారణాలు, కొద్ది లేచిన కాడి నుంచి పరుగుల మీద ఉంటారు అందరూ. అందువలన మనం ఎవరు గర్వపడరండి, గర్వపడకూడదు అసలే. ఎవరికంటే కూడా ఈ 2-3 విషయాలు గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తే సరిపోతుందండి. మీకు ధన్యవాదాలండి. చెప్తాను మీరు కూడా. ధన్యవాదాలండి. రెండో సార్ చాలా చక్కగా తెలియజేశారు. మీరు ఇంత ఆధ్యాత్మికత ఉంది. అలాగే మన స్వరమాధురిలో మనమంతా ఒక భక్తి మార్గంలో ప్రవేశించాం. కాకపోతే ఇవాళ సమాజంలో భక్తి, దైవభక్తి కాకుండా దేశభక్తి కూడా కావాలని చెప్పి మనం దేశభక్తి గీతలో నెలలో ఒక వారం ప్రవేశపెట్టాం. అలాగే మీలో దైవభక్తితో పాటు ఏమైనా దేశభక్తి ఎంతో తెలియజేయడం కోసం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాం. మీకు తెలిసిన ఒక మంచి దేశభక్తుల గురించి మాకు ఈ కార్యక్రమంలో తెలియజేయగలరు. మాకు మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు మన్యుడు వీరుడు. ఆయన చరిత్ర తెలియని వాళ్ళు ఉండరు. పాఠ్య పుస్తకాలు చిన్నప్పటి నుంచి చదివి ఉన్నాము. ఆయన మన స్వతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళు మహానుభావులు చాలామంది చేయబట్టి మనకు స్వతంత్రం వచ్చింది. మా ప్రాణత్యాగం చేయబట్టి మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత చక్కగా బతుకుతున్నామంటే మనం కూడా దేశభక్తిగా ఏదో ఒకటి చేయాలి. దేశానికి ఎంతసేపు మనకేం చేసింది అనుకోకుండా మనకి చేసి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అనేకం చేస్తారు, కానీ వాళ్ళందరికీ ఉపయోగపడకపోవచ్చు, కానీ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడిన వాళ్ళు సంతోషిస్తున్నారు. ఉపయోగపడకపోతే తర్వాత వచ్చే కార్యక్రమాలు మీకు ఉపయోగపడతాయి. అందుకని ఎవరు కూడా నిరాశ పడకుండా దైవభక్తి అంటుందో దేశభక్తి కూడా ఉండాలి. అది 2 ఉంటేనే నాకు ఒక ఆలోచన వచ్చింది. దైవభక్తి గలవారు, దేశభక్తి గలవారు ఒక శక్తిగా మారుతారు, చరిత్రను సృష్టిస్తారనమాట. ఈ 2 ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే అండి, దైవభక్తి దేశభక్తి ఉన్నవాళ్ళు చరిత్రను సృష్టిస్తారనమాట అండి. అదే అనమాట దాని గురించి నా ఆలోచన ఉంటుందండి. ధన్యవాదాలండి. మీరు ఎలాగో ఒక దేవాలయం నిర్మాణం చేసి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి మీ దేవాలయంలో ఈరోజు మన ధర్మం గురించి, ఎందుకంటే మనం ఎన్నిసార్లు అనుకుంటున్నాం, మనం దేవాలయాలకు వెళ్తున్నాం, పెద్ద దేవాలయాలకు వెళ్తున్నాం, దండం పెట్టుకుంటాం, కోరికలు కోరేస్తున్నాం. కానీ ప్రతి ఒక్క చోట కూడా ఒక దేవాలయాన్ని నిర్మించడానికి ఆ చుట్టుపక్కల ధర్మరక్షకులు ప్రాణాలకు తెగించి పోరాడి ఆ దేవాలయాన్ని కాపాడుతున్నారు. మనం వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, మన కోరికలు తీర్చుకుందామని తాపత్రయంతో వెళ్ళొస్తున్నాం, కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ కూడా దేశభక్తులు మన దేశం కోసం, ధర్మం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మన సోషల్ మీడియాలో కూడా కనపడుతున్నారు. వాళ్ళు మాకు ఆర్థిక సహాయం చేయండి మహాప్రభు అని మనల్ని ప్రాధాన్యపడుతున్నారు. ఎందుకంటే మేము దేశం కోసం, ధర్మం కోసం పోరాడే విషయంలో మా మీద ఎన్నో కేసులు అవుతున్నాయి. మాకు మీరు ఆర్థిక సహాయం చేస్తే మేము ఇంకా ఈ ధర్మాన్ని కాపాడుతాం అని చెప్పి ఆ ప్రాణాలు తెగించి పోరాడే వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లా దేవాలయాలు నిర్మించడం, దేవాలయాల దగ్గర దాన ధర్మాలు చేయడమే కాకుండా మన ధర్మాన్ని రక్షించే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలని మీ అందరికీ నేను ఈ రకంగా పిలుపునిస్తున్నాను. ఇట్లా ఇంత మంచి మన వెంకటేశ్వరాన్ని ఈరోజు ఎంటర్ చేయడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. వారి గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. 2 దేవాలయాలు నిర్మించారు. అట్లాగే ఇక్కడ ఈరోజు మనం ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ముందుగా ఆడియో ద్వారా ప్రవేశపెట్టాం, తర్వాత వీడియో ద్వారా ప్రవేశపెట్టాం. ఈరోజు కొత్తగా ఇంత ఒక పంచపాండవులుగా మేమంతా కలవడం అనేది, ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి చేయటం. అందులో మా మందపాటి కేశవరెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నాకు ఇంకా చాలా, వారిని తీసుకొచ్చి అనుకోకుండా ఇది ఇక్కడికి వచ్చే తెలిసింది మాకు ఈ కార్యక్రమం ఈరోజు చేద్దామని. వారితో పాటు కార్యక్రమం చేయడం ఆనందం ఉంది. ఇంత
ఇంత మంచి కార్యక్రమం చేసాం. ఈరోజు విషయాలు కూడా చాలా మంచి విషయాలు చర్చించుకున్నాం. ప్రశ్నలు అడిగిన వారు కూడా చాలా ఎక్కువ మంది చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ఈ మొత్తం సందర్భానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషంలో అందరూ తన అభిప్రాయాలు తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని మీకు తెలియజేస్తున్నాను. ముందు చౌదరి గారిని ఫైనల్గా చిన్న విషయం ఇప్పుడు జరిగిన సందర్భాన్ని గురించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే గ్రూపులో ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. భక్తి కార్యక్రమం అంటే భక్తిలోనే ఒక మనశ్శాంతి దొరుకుతుంది. మనం డబ్బు ఎక్కువ సంపాదించినా మనశ్శాంతి ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ మనశ్శాంతి కొరవవుతుంది. వాటన్నింటినీ మరిపించేది ఒక దైవ భక్తి. ఈ భక్తి మార్గంలోనే మనశ్శాంతి దొరుకుతుంది. అలాగే మన గ్రూపు సభ్యులు అందరూ కూడా గ్రూపులో ఫస్ట్లో చేరినప్పటి నుంచి ఇప్పటికి చూడండి ఎంతో ప్రశాంతంగా పాడగలుగుతున్నారు, ధైర్యంగా ఏదైనా చెప్పగలుగుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఎంతో ఆనందం వేస్తుంది. ఎంతో చక్కగా ధైర్యంగా అడుగుతూ ఉన్నారు. ఒక మనశ్శాంతి, భయం అనేది ఉండదు. మనం చేసే ఒక భక్తి కార్యక్రమంలో మనకి ధైర్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. అలాగే దైవ భక్తిని మించిన కార్యక్రమం ఇంకోటి ఉండదు. ఇక్కడ ఉన్నవారందరూ కూడా భక్తి కార్యక్రమంలో పాల్గొన్నవారే. అలాగే మన గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తిపరులు. మేము గొప్పని చెప్పుకోవడం లేదు. ఆ భగవన్నామ స్మరణ చేసే ప్రతి ఒక్కరు కూడా గొప్పగానే ఊహించుకోవాలి. అందరూ కూడా దేవాలయానికి వెళ్ళి ఇంటి విషయాలు ఆలోచించే వాడికి అక్కడ భక్తి దొరకదు. మనం ఇంట్లో ఉండి కూడా దేవాలయానికి వెళ్ళి ఒక రామును, కృష్ణును, అమ్మవారిను ఊహించుకున్నట్లు మనం పాడుకోవడం, నామ స్మరణ చేయడంలో ఉండే గొప్పతనం ఎక్కడా దొరకదని నేను అనుకుంటున్నాను. అంత మనశ్శాంతి దొరికే ఒక చక్కని ప్లాట్ఫామ్ ఇది. ఆధ్యాత్మిక కేంద్రంగా మనం ఉపయోగించుకొని అందరం కూడా మనశ్శాంతిగా జీవిద్దాం. మన స్వరమాధురిని డెవలప్ చేసుకొని అందరం కూడా ఆ స్వరమాధురి చెట్టు నీడలో సేద తీర్చుకున్నాము అని నా ఒక నినాదం. అందరూ సహకరిస్తారని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జయశ్రీ. మన స్వరమాధురి ముఖాముఖి చాలా బాగుందండి. గంటసేపు కూర్చున్నాం కూడా 10 నిమిషాలు కూర్చున్నట్టు చాలా జయశ్రీ ఉన్నారండి. మన స్వరమాధురి వ్యవస్థాపకులు ఎంబీఆర్ చౌదరి గారికి, ఉపాధ్యక్షులు ఓబుల్రావు గారికి, అడ్మిన్ క్రాంతి కుమార్ గారికి, ఇంకా అడ్మిన్ కాగి సత్యనారాయణ గారికి, గౌరవ అధ్యక్షులు మందపాటి కేశవరావు రెడ్డి గారికి, ఈ క్వశ్చన్లు నాకు క్వశ్చన్లు వేసిన వాళ్ళందరికీ, ముందు ఈ అవకాశం ఇచ్చిన అడ్మిన్ స్టాఫ్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఈ క్వశ్చన్లు వేశారు, చక్కటి ప్రశ్నలు వేశారు, చక్కగా ఆనందంగా అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ గ్రూప్కి పనిచేస్తున్నారు. ఒకరి మీద వాళ్ళు చేయలేదు, ఇవి చేయలేదని కానీ మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి ఆలోచించుకుని ముందుకెళ్తే అంతా సవ్యంగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో మన వార్షికోత్సవాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేసుకుందాము. అందరూ కలిసికట్టుగా ఉండి ఉన్న వాళ్ళందరూ కూడా పాటలు పాడాలని కోరుకుంటూ ఇది తిలకించే వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. జై మా స్వరమా. మన గ్రూప్లో ఉన్నటువంటి భగవద్బంధువులందరికీ నా నమస్కారం. అలాగే ఈ ముఖాముఖి కార్యక్రమంలో యాక్చువల్గా క్రాంతిస్వామి గారు, మన వెంకటేశ్వరరావు గారు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. కానీ మన గౌరవాధ్యక్షులు గౌరవనీయులు కేశవరెడ్డి గారు ఇక్కడికి వేరే పని మీద రావటం మూలంగా మరి చౌదరి గారు నాకు కూడా ఫోన్ చేసి పెద్దవారు వస్తున్నారు, మీరు కూడా తప్పకుండా రావాలి, మన ఊళ్ళోనే కాబట్టి కార్యక్రమం జరిగేది అని చెప్పి నాకు కాల్ చేసి చెప్పారు.
వెంటనే బయలుదేరి రావడం జరిగింది. అయితే కార్యక్రమం చాలా గొప్పగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ వేసిన ప్రశ్నలు, మరి వీళ్ళిద్దరూ ఇచ్చిన సమాధానాలు వెలకట్టలేనివి. మరి ఈ కార్యక్రమాన్ని అంతా పెద్దవారు తిలకించారు, చాలా ఆనందపడ్డారు. ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని నేను ఊహించలేదు, ఇంత గొప్పగా జరిగింది, నేను గంటన్నర ఉన్నాను కానీ 10 నిమిషాలే అయిపోయినట్టు అన్నట్టు అనిపించిందని చెప్పడం చాలా అభినందనీయం. తర్వాత మరొక విషయం ఏంటంటే, మన గ్రూపులో ఉన్న భగవద్ బంధువులు అందరూ కూడా మన గ్రూపులో జాయిన్ అయిన తర్వాత మంచి చైతన్యవంతులు అయ్యారు. మంచి చైతన్యం ఉంది వాళ్ళలో. ఏంటి అసలు వాళ్ళు పాట పాడేటప్పుడు చెప్పే మాటలు, విశ్లేషణ చెప్పేటప్పుడు చెప్పే ముందు మాట్లాడే మాటలు, వావ్, అసలు రాజకీయ నాయకులు కూడా అంత గొప్పగా మాట్లాడరేమో అనిపిస్తుంది. వీళ్ళ మాటలు వింటుంటే అమ్మాయి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, చక్కగా అసలు స్టేజ్ ఎక్కి మైక్ ఇస్తే మీరు వదిలిపెట్టరమ్మా ఎవరునో, మీరు ఎవరు తక్కువ లేరు. మాట్లాడే విధానం చాలా డెవలప్ అయ్యారు. ఇదే కావాలి, డెవలప్ కావాలి, మాటలు రావాలి, పాటలు పాడాలి, విశ్లేషణ చెప్పాలి, రిటర్న్ కామెంట్ కూడా పెట్టాలి. మనం కుటుంబంలో 5-6 బంధువులు ఉంటాం, ఇది కుటుంబ సభ్యులు ఉంటాం. ఇప్పుడు 4-5 కాదు, 405 మంది సభ్యులు ఉన్నాం. అది గమనంలో ఉంచుకోండి. అందరూ పాడండి, అందరూ సంతోషంగా ఉండండి, అందరూ ఆనందంగా ఉండండి. ఇప్పుడు పాట పాడితే పోయేదేమీ లేదు, మనకు మనశ్శాంతి. ఇందాక మన అధ్యక్షులు గారు చెప్పినట్లు మనశ్శాంతి, మనిషికి ఎంతో రిలీఫ్. మన పాట వైబ్రేషన్స్ ఇంటెల్ల పాది వ్యాపిస్తాయి. మొత్తం ఎంత ఉందో స్థలం, మనం ఇంటిలో ఉన్నాం ఒక హాల్లో లేదా రూమ్లో, ఆ వైబ్రేషన్స్ ఆ దైవం మీదకి వెళ్ళి అదంతా రిఫ్లెక్షన్ అవుతుంది అనమాట. రూమ్ అంతా కూడా వైబ్రేషన్స్ వస్తాయి. మామూలు విషయం కాదు ఇది. ఏదో పాట పాడేసి అయిపోయిందని అనుకుంటామేమో మనం, కానీ దాంట్లో ఎంతో శక్తి విమిడి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాట పాడండి, విశ్లేషణ చెప్పండి. విశ్లేషణ చెప్పడం ద్వారా రిలేషన్ పెరుగుతుంది. మనకు ఒక కుటుంబ సభ్యుడు కొత్తగా పాట పాడాడు, ఈరోజు ఎప్పటి నుంచో పాడలేదు, ఈరోజు పాడారు, మనకు సభ్యుడు ఒక బంధం ఏర్పడింది అక్కడ. అలా రిలేషన్ రిటర్న్ కామెంట్ ద్వారా కూడా మరొక రకమైనటువంటి మంచి ఆత్మీయ రిలేషన్. ఈ రిలేషన్ పెరగాలి, ఆ వైబ్రేషన్స్ రావాలి. భగవంతుడు మనల్ని అందరినీ చల్లగా చూడాలి, అందరం బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేశారు. అలాగే మన కార్యక్రమాల్లో కొంతమంది మన ముందుకు వచ్చి కార్యక్రమాలు చేస్తుంటారు, కొంతమంది అజ్ఞాతంలో చేస్తుంటారు. అట్లా అజ్ఞాత వ్యక్తులుగా ఉన్న ఒక గానం చేసిన వాళ్ళల్లో గొప్ప వ్యక్తులు మన ఈ సంవత్సరం మన విశ్లేషణలో పాఠ పుస్తకాలు మనకు ఉచితంగా ఆ ఖర్చు మొత్తం పెట్టుకున్నారు. వారి పేరు చెప్పొద్దని చెప్పారు. అంత గొప్ప వ్యక్తులు మన స్వరమాదిలో ఉన్నారు. అలాగే ఈ మన ముఖాముఖి కార్యక్రమం మొదటగా చౌదరి గారు నేను చేసినప్పుడు వారి ఏమవుతారు జనార్దన్ గారు మేనలుడు, వారి మేనలుడు జనార్దన్ గారు, వారి సతీమణి లక్ష్మి గారు చక్కగా మాకు అన్ని కాపీలు ఇవ్వడం, మా కార్యక్రమాలు చూడటం, వారు కూడా ఈ కార్యక్రమానికి దగ్గర నుండి చాలా బాగా తీశారు ఆ వీడియో. రెండోసారి మేము కృష్ణాలో తీసాం, లేక అంత బాగా తీయలేకపోయాం. అది ఈసారి కూడా మళ్ళీ వారింట్లోనే పెట్టి వారితో తెప్పించుకున్నాం. ఇట్లాగే మనకి తెలియకుండా మన గ్రూప్లో మన సభ్యులుగా కాకుండా ఏ పదవులు ఎంతో సహకరిస్తున్నారు మీరు, వారికి ధన్యవాదాలు. జాగృతి చిన్నపిల్లలు కూడా సహకరిస్తున్నారు. అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ విశ్లేషణ అనేది బాగా ఎక్కువ ఈ ప్రశ్నలలో వినబడుతుంది. నిజమే, విశ్లేషణ అనేది ఒక బండికి, మన స్వరమాదిరి అనే బండికి పెట్రోల్ లాంటిది. అది లేకపోతే నడవదేమో మన స్వరమాదిరి అనిపిస్తుంది. అంత తన్మత్వం పొందుతున్నారు వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు అనంత ఆనందంగా చెప్తున్నారు. కాకపోతే ఎక్కడో కొంతమంది ఏదో పనుల వల్ల ఏదో ఒత్తిడి వల్ల చెప్పుకోలేకపోతున్నారు. కాకపోతే మనం భగవద్గీత నుంచి ఒక శ్లోకాన్ని దీనికి ఆదర్శంగా తీసుకొని మాట్లాడుకోవాలి. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, మీరు కర్మ చేసుకుంటూ వెళ్ళండి, ఫలితాన్ని నేను ఇస్తా, ఫలితం గురించి మీరు ఆలోచించొద్దు, ఆ ఫలితం ఎలా వల్ల నేను ఇస్తానని చెప్తున్నాడు. అట్లాగే మనం ఏం చేయాలంటే, ఈ పాటను ఈ రోజు ఎలా పాడాము, రేపు ఇంకెలా పాడాలి, రేపు ఇంకా పాడే పాటను ఎలా నేర్చుకోవాలి, సాయంత్రం మనకి విశ్లేషణ చెప్పిన వారికి వారు ఏ పాట పాడారు ఆ పాటను ఎలా పాడాలి, దీని మీద మన దృష్టి ఉండాలి తప్ప మనకి నా విధానం ఎట్లా ఉండదు. ఆ వ్యక్తిగతం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇదివరకు ఎలాగే చెప్తే ఎవరు మీరు విశ్లేషణ వద్దని చెప్తున్నారా అని నా మీద తిరుగుబాటు చేశారు. నేను అది కాదండి, విశ్లేషణ చాలా అవసరం. నాలాంటి ఆలోచనలు ఎటువంటి అంటే, ఈ పాటని ఇలా పాడాం, మళ్ళీ వచ్చేసరికి ఇంకా ఎంతకన్నా ఎలా బాగా పాడతాం. సాయంత్రం మనకు విశ్లేషణ చేసేటప్పుడు వారి పాటను మనం ఎలా పాడాలి, వారిని ఎలా ఆనందింపజేయాలి, మన ద్వారా ఎదుటోళ్ళకి ఎట్లా ఆనందం వల్లనే ఎక్కువ మేము ఆలోచిస్తుంటాం. అట్లాగే ఎక్కువ మంది దీనికోసం శ్రమపడుతున్నారు. మీరందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై మా సమాధి. బాత్రూమ్ వెళ్తాక ఇక్కడ చూస్తున్నాయి అండి. మీరు అడ్లు వేసుకోండవు, భయం వేసేస్తుంది. లేకండి ఉండండి. మోకాలు మోకాలు మోకాలు. ఇవేంటి అటు ఇటు వెళ్ళొచ్చి ఇక్కడ వెళ్తున్నాయి. మనమేమో మన ఇంటిని బయటికి దూరంగా తీసుకెళ్తుంటే పైన డోర్ వేసేసి ఉందంట టైగర్కి. అమ్మా గుద్దులు, చిన్ని గుద్దులు. అందరికీ శుభోదయం అండి. అందరికీ దైవీ నవరాత్రులు, బతుకమ్మ తల్లి పండగ శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. జై శ్రీరామ్ అండి. అమ్మ తరపున నా తరపున కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నామండి. మరి అందరూ మా ఎన్పి తల్లి మా బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అందరూ బాగా చూడండి. మరి సీతాకోక చిలుక చూడండి ఏ కలర్లో ఉంది. అద్దిరిపోయింది కదండి. అదిరిపోయింది. అయ్యో అయ్యో వచ్చారా మీరు? ఇంకా జాయిన్ అవ్వలేదు ఏంటబ్బా అనుకున్నా. అయ్యారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. ఏంటి మా ఇంటికి వచ్చారు? ఎందుకు? అమ్మను మర్చిపోయారుగా మీరు. మళ్ళీ ఎందుకు వచ్చారు? మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? ఏనన్నా? అబ్బా చూసాంలే, మీ షోకి చూసేసాంలే. ఎన్నో అన్నం చూస్తే కూడా అత్తలేదుగా, మానేశారుగా మీరు. చిలక తల్లి బాగున్నావా? చిలక తల్లి చేసాంలే, మీ షోకి చేసేసాంలే. నేను వెళ్ళి పని చేసుకోలేము, నాకెందుకు? మీకు మాకు అసలు మాటలే లేవు కదా. ఇంకెందుకు వచ్చారు మరి మా ఇంటికి? అమ్మని మర్చిపోతున్నారుగా మీరు. అందుకే మీకు మాకు ఎన్నుకి నాకు నీకు మాటలే లేవమ్మా, అసలు మాటలు లేవమ్మా. ఆహా వెడైటీ మిషన్ వెళ్తుంది అందమ్మా. మా అమ్మాయి ఇది ఎటు పారిపోయిందమ్మా? బంగలో వండుకోమా, దసరా బాగా జరుపుకోవాలి. కానీ ఎందుకు బంగగా పడుతున్నారు? ఏమి బాధలు వచ్చినాయి? కళ్ళు చూడండి, ఇన్నమ్మ ఎంత కోపంగా చూస్తుందో. అవి వస్తే నీకేమైంది తల్లి? పిచ్చి తల్లిలు ఎక్కడో గూడు పెట్టుకుంటే అనుకుంటే అది అమ్మా గాంధీ ఏముందో చూడండి. పిచ్చుక తల్లి లేనానా? పిచ్చుకమ్మలయ్యి అయిగుండి ఎలా చూస్తున్నాడు చూడు. పిచ్చుక తల్లులు అయ్యి బుజ్జి తల్లులు వచ్చినాయి. బుజ్జి తల్లులు. గోమాత అభ్యో నమః అరటిపళ్ళు రామకృష్ణనే పెట్టమన్నానండి. భయం వేసి. ఎప్పుడన్నా ఉన్నా పెట్టచ్చుగానా? పెట్టచ్చుగా ఎప్పుడన్నా ఉన్నా. పూజకాడ కట్ట అలాగే ఇదైపోతుంది, అందుకే అడిగలే. ఇగండి 2 ఆవులు అన్నమాట. గేదెలు. అన్నం పెట్టచ్చా కదా పిచ్చి తల్లి? ఆకలి అవుతుందా? మళ్ళీ అన్నం పెట్టరానా? అన్నం చేస్తాలే ఉండు. అమ్మా పిచ్చి తల్లి కాలు ఎందుకు చాలా రోజుల నుంచి కుంటుతానే ఉంది బంగారం. ఉండు తీసుకొచ్చి పెడతా ఉండు. అమ్మా ఏంటో చెప్తున్నారు కానీ మర్చిపోతా ఉన్నానండి. దీని ముక్కు పొడవుగా ఉంటుంది, వెనక పక్క బ్లూగా, మళ్ళీ మబ్బు కలర్లో అలా ఏదో కలరు ఉంటుంది అనమాట. భలే బాగుంటుంది బుజ్జిముండ. కరెంటు వైర్ల మీద ఉండొద్దంటే అన్నీ వచ్చి అక్కడే వాళ్తాయండి. అదిగోండి బ్లూ కలర్లో ఉంటుంది. చిలక తల్లి చూడండి ఎలాగ ఆడుకుంటున్నాయి. బుజ్జి 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 నా తల్లిల్లారో. ఓయ్ బంగారాలు. ఆహా ఓహో నాకు ఎంత ఇష్టమోనండి చిలకమ్మలండి, చెప్పలేను. మళ్ళీ మబ్బులు ఫుల్ పట్టేస్తున్నాయి అండి. వర్షాలండి, అసమాలు వర్షాలండి అన్ని. వాము బాగుందండి మా ఊరు బాగుందండి. మళ్ళీ ఎక్కడో పిచ్చి తల్లులు ఎందుకండి కరెంటు వైర్ల మీద ఆనొద్దేంట అంతే.
ఎందుకో తెలియదు నాకు. అలా అన్నప్పుడు ఇవి పావురాలండి. ఓరి నాయనో ఎన్ని వస్తున్నాయండో మన ఇంటికో. ఓరి నాయనో ఇదేందన్నో ఇన్నొచ్చేతను ఏంటని. ఏంటి బాబు ఈ గేరింగ్లా పావురాలండి బాబు, నాకు తెలిసి చావట్లేదు అన్నట్టుంది. చిలక తల్లి ఎక్కడో అరుస్తుంది. కియం 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 కనిపించిందండి. అద్దుకుండా అక్కడ అరుస్తుంది అమ్మగారు, అక్కడ అరుస్తుంది. మళ్ళీ మబ్బులు పట్టేసిందండి. ఎలా ఉందండి వర్షాలు 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 వర్షాలు. జై శ్రీరామ్ అండి. అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి. అందరూ చాలా హ్యాపీగా ఉండాలని, అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మా దుర్గమ్మ తల్లి చూడండి ఎంత బాగున్నారో. ఇవాళ బాలా త్రిపుర సుందరి అలంకారం కదండి అమ్మవారిది. ఇదిగోండి పిల్లల్ని అందరినీ ఇలాగ అలంకారం చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. మా అమ్మవారు భలే బాగున్నారు కదండి. ఓయ్ చిట్టి తల్లి బాగున్నావా? హాయ్. వాళ్ళ మమ్మీ అండి. మా నాగమ్మ తల్లి చూడండి ఎంత బాగుంటారు. మా సుబ్రహ్మణ్య స్వామి గుడే కదండి, గుళ్ళోనే అమ్మవారిని పెట్టారనమాట. ఇదిగోండి పిల్లలందరూ చెప్పండి. ఇదిగోండి పిల్లలిద్దరూ ఎంత యాక్టివ్ ఉంటారంటే ఉంటారు. ఇన్ఫీ ఇన్ఫీ కుక్క కాదు ఇన్ఫీ. అదిగోండి మా అల్లుడు అనమాట. ఇప్పుడే కదా చూపించట్లేదు అన్నావుగా, అందుకే చూపిస్తున్నా. మా పిల్లలందరూ చక్కగా కాళ్ళకి ఇలా పసుపు అయి రాస్తే వాళ్ళ అందంగా ఉన్నారు కదా బుడ్డీలందరూ. భలే బాగున్నారు. అమ్మవారితో సమానం అనమాట, అమ్మవారి అలంకారాలు కదా, అందుకని చేస్తాను. నువ్వు ఎవరినా ఎందుకు అర్థం కాల? ఇందాక నుంచి పలకరిస్తున్నావు. ఎవరు అబ్బాయి? దుర్గమ్మ తల్లి చాలా బాగున్నారు కదండి. లడ్డు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అమ్మ చాలా బాగుంది దుర్గమ్మ తల్లి. అమ్మవారు భలే బాగున్నారు కదండి, చాలా లడ్డు అనమాట. చెక్క భజన అంటండి, ఎప్పుడు చూడండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉంటావా చీలక్క?
ఇలాంటి భజనలు భజన ఎప్పుడూ చూడాలి. పిచ్చేమన్నా పట్టిందా నీకు? పిచ్చి మొహోళ్ళగా కరవడానికి వచ్చేస్తున్నాము. అమ్మో నేను వీడికి భయపడలా చేస్తున్నానండి బాబోయ్. సాయిబాబా గారు ఎక్కడున్నారో ఎచ్చు వచ్చేసిందండి బాబు. ఖర్చు వచ్చేసింది. ఇప్పుడు పీస్ రావట్లేదంట. దాని మీద ఫైటింగ్ చేస్తున్నాడు. దానా దా వద్దు అదుగో దా వద్దు అదిగోండి ఎంత కోపం వచ్చేస్తున్నా. 3 రోజుల నుంచి పీస్ తీస్తున్నాను, పీస్ రావట్లేదు. ఏంటి నాకు ఖర్చు అనుకుంటండి. పట్టుకుని దాన్ని కథం చేశారు. డాడీకి అన్నం పెడదాం. అన్నం ఆమె పెడదాం. దా వెళ్దాం రా. దానా పిచ్చోడు, పెద్ద పిచ్చోడు అండి వీడు. పేరు పెద్ద పిచ్చిగాడు. పిచ్చియా, చిన్న పిచ్చియా. పేరు బాగుందండి, పిచ్చియా. కోపం చూడండి. అది 3 రోజుల నుంచి పీసు రావట్లేదు అమ్మా, రావట్లేదు. కళ్ళు తుడుచుకోలే. ఈరోజు సాయంత్రం తుడుచుకున్నాడు కానీ మళ్ళీ ఇందాక నుంచి తుడుచుకోలేదండి. ఎందుకో వేడి చేసేస్తుందండి పాపం. అమ్మయ్య హెచ్చు అయిపోయిందండి. కొబ్బరికాయ హెచ్చు అయిపోయింది. అమ్మయ్య సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారండి మీరు? ఈ పిచ్చిగాడికి ఫ్రెండ్స్ వచ్చినాయి అంటండి బాబోయ్. చంపుతున్నాడు. అమ్మో నా మీద పెడకాయి. చూడండి ఎంత స్పీడ్గా ఎక్కుతున్నాడు. వాడు ఫ్రెండ్స్ వచ్చినాయి అంటండి. ప్రొద్దుటే ఇలా చేస్తున్నాడు వీడు. వచ్చేస్తాడు చూడండి ఎంత స్పీడ్గా వస్తాడు అనుకున్నారు. ఎన్నో మళ్ళీ అక్కడే ఉన్నాడు. రేడు దుంప దగ్గర చాలేరా, దిగిరా. కట్టైన ఇవ్వట్లేదండి బాబు. అలాగా అమ్మో అమ్మో అమ్మో. మధ్యలో ఇరిగిపోయింది. మధ్యలో ఇరిగింది. ఎత్తుకోండి ఎత్తుకోండి ఎత్తుకోండి. ఎంత పాము చూడండి. త్రాసు పాము అంటారు. నేను చెప్పానండి మన పాతంటి తలుపులు, గుమ్మాలు, కిటికీలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మొన్న ఒక రోజు నేను బట్టలు ఆరేయడానికి వస్తే కూడా తిరుగుతూ ఉంది. ఆంటీ ఇలా పాము ఉందంటే ఈయన అసలు అంటే ఒకళ్ళు ఇది ఏమి చేసేది కూడా కాదండి. అమ్మో సాయిబాబా గారు ఎంత ఉందో. అమ్మో ఏం బాగుండి అండి.
అసలు ఎంత ఉందో చూడండి బాబోయ్. బాగా కొట్టండి, తలకి ఇంకా కొట్టండి. కొట్టకూడదు లెక్క అయితే, కానీ అది త్రాసు బాగుంటండి. కనిపించినప్పుడు కొట్టకూడదు బాబు. ఎంతమంది 5, 6 కొడితేనే కానీ పని అవలా. యాడ్ని బాగా చంపారా లేదో చూడండి, బాగా చంపారా లేదో చూడండి. ఇంకా కొట్టండి రాజుగారి తల. వాయమ్మో సాయిబాబా గారు ఎంత ఉందో. నడుముకి తగిలిందండి ఫస్టే. ముందల చెర్ల తలుపుల కాడకి ఎందుకు వచ్చారు? లోపల పని ఏదైనా చేసేదానికి. యాండి ఇంకా బాగా పట్టండి. అమ్మో ఇంకేముందో, అసలు ఎంత ఉందో చూడండి. ఇది అసలు చాలా ఉందండి. త్రాసు బాగుంటా బాబోయ్. అటెక్కడ చేస్తున్నా